జీరో వాల్యూ చేశాను ప్రజల ఆస్తుల విలువ అని చెప్తున్నారు. అధ్యక్ష, ఇవాళ జీరో వాల్యూ దేనికి ఉందంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ, మీ గ్యారంటీ కార్డులకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ, మూసీలో మీరు ముంచుతున్న ఇళ్లకు కాదు అధ్యక్ష, విశ్వసనీయత కోల్పోయిన మీ ప్రభుత్వానికి ఇవాళ ఈ ప్రజల దృష్టిలో జీరో వాల్యూ ఉందని మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎన్నికలకు ముందు దానకరణ, ఇప్పుడు మాత్రం కుంభకరణ అయిపోయింది అధ్యక్ష. మీ మేనిఫెస్టో మీరే చదువుకోండి, ఒకసారి చదువుకొని చెప్పండి. ఎన్ని పూర్తి చేశారు, ఎన్ని పూర్తి చేసినారు, ఎన్నిటికి బొందబెట్టినారు, ఎన్నిటికి మంగళం పాడినారు, ఒకసారి చెప్పండి. వీళ్ళేమో ఫీజు రీంబర్స్మెంట్ అడితే కాలేజీలను బెదిరిస్తారు, జర్నలిస్టులనేమో బట్టలిప్పి కొడతామంటారు, విలేకరులను పల్లపల్ల చెప్పలు కొట్టాలనిపిస్తుంది అంటారు. ఈ రకంగా ఇవాళ ప్రజాపాలన సాగుతా ఉంది సార్. కేసీఆర్ కిట్టు మాయం, ఆరోగ్య మహిళా క్లినిక్స్ మాయం, ఇవాళ మాతా శిశు మరణాలను తగ్గించింది, మరి మంచి ఫలితాలను ఇచ్చిన పథకాల మీద కూడా పగబట్టింది ప్రభుత్వం. దయచేసి పేర్లు మార్చుకోండి. కేసీఆర్ కిట్ ఇష్టం లేకపోతే రాహుల్ గాంధీ కిట్ అని పెట్టుకోండి, కానీ వెంటనే ప్రారంభించండి. ఏ ఒక్క గ్రామంలోనన్నా ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరిగింది అని మీరు రుజువు చేయగలిగితే అదే గ్రామంలో నేను నా రాజీనామా పత్రం ఇచ్చిపోతా. 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా, లేదంటే వారు రాజీనామా చేయాలి. హైదరాబాద్ లో ఇద్దరు మంచిగా సుఖంగా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఒకటి దొంగలు, 2 దోమలు అధ్యక్ష. దొంగతనాలు పెరిగినాయి హైదరాబాద్ లో, క్రైమ్ రేట్ పెరిగింది. నా లెక్కలు కాదు, గవర్నమెంట్ లెక్కలు. శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మీరు పెట్టాల్సిన పేర్లు ఏంటంటే దోమలగూడ, దోమల హిల్స్, దోమలాబాదు, దోమల పూలు, దోమల గుట్ట, ఈ పేర్లు పెడితే కరెక్ట్ సెట్ అవుతుంది. మీకు మొత్తం నగరంలో దోమలు, విష జ్వరాలు, ఫాగింగ్ చేసే దిక్కు లేదు. మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి గారు, మరి వారేం చేస్తున్నారు, మీరేం చూస్తున్నారు, మీ ఇన్ఛార్జ్ మంత్రి గారు? ఈ మధ్యన అక్కడ పెట్టారు అధ్యక్ష, డేరా నగర్ లో సమిట్ పెట్టారు, అది గ్లోబల్ సమిట్ అది పెట్టారు అధ్యక్ష. ఇక అందులో ఎట్లా అంటే అధ్యక్ష, గ్రాఫిక్స్ మాయాజాలం, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏం సాధించారయ్యా అంటే 5,75,000 కోట్లు. ఒక్కో పేపర్ చూస్తే ఒక్కో నెంబర్ అధ్యక్ష. ఒక ఆయన 5,75,000 కోట్లు అంటాడు, ఇంకో ఆయన 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 7 లక్షల కోట్లు. ఇష్టం అధ్యక్ష. ఒకవైపేమో గవర్నర్ ప్రసంగంలో $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం 2030 పెట్టుకల్లా అని చెప్పారు. ఇంకొక 4 రోజుల సమిట్ నడిపిస్తే అక్కడనే అయిపోతుంది 1 ట్రిలియన్ ఎకానమీ. ఇంకేం అవసరం ఉంటే నాకు అర్థం. ఒక్కో మాట చెప్పారు అధ్యక్ష, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాం. కానీ 1 కోటి మంది కోటీశ్వర్లు అయితే 1 కోటి కోట్లు రాష్ట్రంలో సమకూరితే 100 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. మీరు చెప్పే 1 ట్రిలియన్ 4 ట్రిలియన్లు కాదు, 100 ట్రిలియన్. ఎకనామిక్ సర్వే ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. Productivity gains in Telangana, the cultivated area, which stood at 1.31 crore acres in 2014, increased to 2.2 crore acres by financial year 23 due to major flagship projects such as the Kaleshwaram lift irrigation project and Mission Kakatiya undertaken by government of Telangana. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక పంపిస్తాను అధ్యక్ష, చదువుకోమనండి. మేము చెప్పింది తప్ప ఒప్ప వారే నిర్ణయించుకోమనండి.